ఛానల్ సౌజన్య సౌజీ వంటలు ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బీరకాయ కర్రీ అండి. చాలా సింపుల్గా చేసుకునే కర్రీ అండి, చాలా తొందరగా అయిపోతుంది. దీన్ని ఎలా తయారు చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మన ఛానల్లోకి వెళ్ళి చూద్దాము. దయచేసి చూసే ముందు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే గంట సింబల్ ఉంటుంది, సౌజన్య సౌజీ ఫ్రెండ్స్, సౌజన్య సౌజీ వంటలు ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం రండి. బీరకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: కట్ చేసిన బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు, తాలింపు గింజలు, ఆయిల్. ఇప్పుడు దీన్ని నేను ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూపించే ముందు దయచేసి నా ఛానల్ని సౌజన్య సౌజీ వంటల మీద సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలా సింపుల్గా అయిపోయే కర్రీ అండి, ఎక్కువ హడావిడి పడకుండా చాలా సింపుల్గా చేసుకునే కర్రీ. ఇప్పుడు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేయాలండి. 2 స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కాగేదాకా మనం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ కాగింది. ఇప్పుడు మనం ఇందులో తాలింపు గింజలు వేసుకుందాము. కొంచెం సరిపోతాయండి, కొంచెం వేగాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేస్తున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేయించుకొని వేయించుకోవాలంటే ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం వేగినాక గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు, కొంచెం వేగేదాకా ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా నా వీడియోని. మీకు కూడా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సౌజన్య సౌజీ వంటలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక 2 మినిట్స్ వేగేదాకా వెయిట్ చేద్దాము ఫ్రెండ్స్. ఇలా వేగితే సరిపోతుంది. అలాగే కొంచెం వేగినాయి, ఎందుకంటే మనం బీరకాయలు వేసినాక అవి కూడా వేగుతాయి కాబట్టి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఇప్పుడు మనం ముందుగానే కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేస్తున్నానండి. జాగ్రత్తగా వేసుకోండి, కొంచెం కింద పడుతుంది. నేను చేతితో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి నాకు కాబట్టి అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అనేది కలుపుకోండి ఫ్రెండ్స్. ఆ వాటర్ మొత్తం మనకి ఇంకిపోతాయి, బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం. ఫ్రెండ్స్ వేసి ఒకసారి కలిపి ఉంచాను, కొంచెం మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సాల్ట్ అనేది వేసుకోండి. మీకు అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలి ఫ్రెండ్స్. కూరలో చాలా సింపుల్గా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్తగా వంట చేసే వాళ్ళైనా సరే చాలా సింపుల్గా అయిపోయే కర్రీ అండి. ఓకేనా, బీరకాయ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉప్పు వేసాం కదా, కాసేపు మగ్గనిద్దాం. అలాగే కొంచెం చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను. ఇది కూడా వేసి మనం కాసేపు ఒక 5 మినిట్స్ ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా మనం ఉడికించాలండి. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి వాటర్ మొత్తం ఇంకిపోయి ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుందండి. మీకు ఏ కర్రీ కన్నా సరే ఎక్కువ కలుపుకోకూడదు ఫ్రెండ్స్, బీరకాయలు కాబట్టి కొంచెం చితికిపోతాయి. అందువల్ల చక్కగా పొలపొలాడుతూ మనకి బీరకాయ ఫ్రై ఇగురు కర్రీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కారం వేస్తున్నాను. కారం మీరు ఎంత తింటే ఎంత వేసుకోండి, నేను కొంచెమే వేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ పచ్చివాసన, కారం కూడా మనకి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఒక 1 మినిట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా నేను మూత పెట్టి ఉడికిస్తాను ఒక 5 మినిట్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా వీడియోని. ఇలాంటి వీడియోని బీరకాయ కర్రీ చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో మీకు చూపించానండి. దయచేసి నా ఛానల్ని కూడా సౌజన్య సౌజీ వంటలను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే గంట సింబల్ ఉంటుంది, అలానే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నా ఛానల్ కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.